హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది సార్. ఇంటికంటే వాళ్ళ చిన్న కుమారుడు రీసెంట్ గా అగ్ని ప్రమాదంలో ఇరుక్కొని గాయాల పాలవ్వడం, ఇప్పుడు మొత్తం కూడా కోలుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే అల్లు అర్జున్ గారు ట్రోల్ చేశారు, అంటే పరామర్శించలేదు, ఒక ట్వీట్ వేయలేదని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు నిన్న వెళ్ళడం, ఆయన పరామర్శించడం జరిగింది. మరి దేనికి సంకేతం? ఫ్యామిలీలు కలిసిపోయాయి అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఖుషి అయిపోతున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు సార్? అంటే వాళ్ళు విడిపోయింది ఎప్పుడు అనేది నా ప్రశ్న. వాళ్ళు ఏం విడిపోలేదు, విడిపోయారు అనేది బయట ఫ్యాన్ వార్ గొడవ వేరు, ఓకే, ఫ్యామిలీ గొడవ వేరు. అయితే దీనికి పోటీగా ఏం తీసుకొస్తున్నారంటే, అల్లు అర్జున్ చాలా పెద్ద మనసుతో అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించాడు, కావలించుకున్నాడు, బాధపడ్డాడు. అలాగే తను అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఊళ్ళోకి వచ్చి కూడా పట్టించుకోలేదు అని మాట్లాడేస్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్కి చాలా తేడా ఉంది, వైరుధ్యం ఉంది. అంటే ఇదేమో ఇబ్బంది లేదు ఆయన వచ్చి పరామర్శించినా, కానీ ఆ సందర్భంగా ఏంటంటే ఆ కేసుకు సంబంధించి ఆయన వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించవచ్చు, కానీ బయటకు వచ్చి మాట్లాడడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అందుకని కానీ అది ఎలా జరిగితే అలా నడుస్తుంది అన్న పద్ధతిలో వ్యవహరించారు. కానీ వీళ్ళ ఇది అంటే ఒక రకంగా వీళ్ళకి సంబంధించినటువంటి సింపతీస్ ఉన్నాయి అతని పట్ల. సింపతి లేక కాదు, సింపతి ఉంది కాబట్టి నాగబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. అయితే జనాలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే, అభిమానులు. అందులో భాగంగానే ఆయన ట్వీట్ చేయలేదు అని గొడవ చేశారు, ఈయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు, అయిపోయింది అక్కడికి. అంటే వీళ్ళ మధ్య ఏ రకమైనటువంటి గొడవలు లేవు, అంటే ఇతర గొడవలు లేవు. ఆయన చాలా సందర్భాల్లో వేదికల మీద రకరకాలుగా ప్రకటించున్నాడు, అల్లు అర్జున్ గారు అని మాట్లాడాడు. ఆయన నాకంటే పెద్ద తారలు వీళ్ళందరూ అని కూడా మాట్లాడాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. వ్యతిరేకతలు ఉండే అవకాశం లేదు. రెండోది, అరవింద్ గారు 2 సార్లు కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. కలిసినప్పుడు ఏమన్నా ఘర్షణ ఉంటే అసలు ఆయన అలో చేసే ఉండేవారు కాదు కదా, అటువంటిది ఏం లేదు. కానీ ఎవరి వ్యాపారాల్లో వారు గతంలో ఏంటంటే మూసపోసినట్టు ఒక పద్ధతిలో నడిచేది. ఎక్కువ అరవింద్ గారు ఇంటర్ఫియర్ అయి కల్పించుకుని మాట్లాడేవాడు అందరికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎవరి ఇది వారిదే. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేసి జనసేన అనే పార్టీ పెట్టాలనుకుంటున్నాను అని అన్నప్పుడు చాలామందికి గుర్తుందో మర్చిపోయారో నాకు తెలియదు, కానీ అరవింద్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశాడు, అయ్యా మనం ఆల్రెడీ రాజకీయాల్లోకి వెళ్ళి చేతులు కాల్చుకున్నాం, మీరు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీరు మీ పద్ధతిలో మీరు నడుపుకునేటట్లయితే ముందుకు అడుగు వేయండి. ఆ ఏరియాలో మేము మీకు చేసేటువంటి సపోర్ట్ ఏమీ ఉండకపోవచ్చు, చేయగలిగింది కూడా ఉండకపోవచ్చు. ఒక్కోసారి సినిమా పరిశ్రమ గొడవ వేరు, కానీ రాజకీయాలకు సంబంధించి మీరు యుద్ధం మీరే చేసుకోవాల్సి రావచ్చు. అప్పుడు నా వెనక ఎవరు లేరేమిటి, వీళ్ళందరూ ఎందుకు లేరు, ఇలాంటి ప్రశ్నలు రుద్దు. అందుకని మేము ఎవరం లేవనుకునేది మీరు దిగండి అని చెప్పాడు ఆయన ఓపెన్గా. అది ఉంది యూట్యూబ్లో, స్టిల్ అవైలబుల్ ఆ ప్రెస్ మీట్. అందుకని ఆ క్లారిటీ ఉంది వారికి, ఆ క్లారిటీ మేరకు ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి వ్యాపారాల్లో వారు ఉన్నారు. ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకతలు కానీ ఇవేవి లేవు. ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే ఈ కుటుంబం వెళ్తుంది. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు వచ్చి నిలబడతారు. ఆ మేరకు మాత్రం వాళ్ళ మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత బెయిల్ మీద ఇంటికి వచ్చాక చిరంజీవి గారి సతీమణి వెళ్ళి అతనితో మాట్లాడి వచ్చింది ఆవిడ. అలాగే మొన్న బర్త్డే కాదు కానీ అంతకుముందు ప్రతి బర్త్డేకి చిరంజీవి గారి సతీ సమేతంగా వెళ్ళి అల్లు అర్జున్ని ఆశీర్వదించి రావడం కూడా చూసాం మనం. వాళ్ళ మధ్య అంటే గతంలో మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా అరవింద్ గారి చేతుల మీదుగా నడుస్తున్నట్టుగా కనిపించేది మెడ్రాసులో ఉండగా. ఇక్కడికి వచ్చాక కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడిపే వరకు అదే పరిస్థితి. ఎప్పుడైతే 150 సినిమా కొణిదెల నుంచి అనౌన్స్ చేశారో రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా, అప్పటి నుంచి ఈ 2 కుటుంబాల మధ్య ఏదో ఒక గ్యాప్ ఏర్పడింది అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకోవటం మొదలైంది.
అదే అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి ఇన్సిడెంట్లోనూ కంపారిజన్ మొదలవుతోంది. ఈ కంపారిజన్కి తోడు ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు రాలేదేమిటి అని అడిగితే చెప్పను బ్రో అన్నాడు ఆయన, అల్లు అర్జున్. అది కొంచెం ఎక్కువ వివాదం అయింది. ఈ రెండు ఇన్సిడెంట్లు ఒక గ్యాప్ ఉంది వీళ్ళకి అని అనుకోవడానికి ప్రాతిపదికలు, అంతకుమించి ఏమీ లేదు. అంతకుమించి ఏమీ లేదు. చాలా సందర్భాల్లో వీళ్ళు కలిసి కనిపించారు, కలుస్తూనే ఉన్నారు. ఆ రకమైన ఇబ్బంది ఏమీ లేదు. దానికి ఇది సూచన. అనవసరంగా బయట అభిమానులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడమే తప్ప, అది కూడా ట్విట్టర్ వారే మేజర్గా జరుగుతోంది. అవును. అతను తన ఐడెంటిటీ తను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే బలంగా చేశాడు. అది వాళ్ళ ఫ్యామిలీయే అడ్మిట్ చేసింది. వాళ్ళిద్దరూ ఒకే రంగంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, అలాగే సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ అల్లు శిరీష్తో సహా రామ్ చరణ్, వీళ్ళందరూ ఒకే ఏరియాలో ఉన్నారు. నటన అనేటువంటి ఏరియాలో ఉన్నారు. ఒకే ఏరియాలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నెంబర్ 1గా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎవరితోనైనా పోటీ ఉంటుంది. తండ్రి కొడుకులు నటులై ఉంటే వాళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంటుంది అనివార్యంగా. అది కనిపిస్తుంది. అది చాలా విజిబుల్గా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో.